తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీ ప్రేమకై ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టితో 3 రోజులు పూర్తయ్యాయి. మరొక వారం రోజులు ఎలా గడపాలో తెలియడం లేదు. ఆఫీస్లో అయితే ఏదో ఒకలా గడిచిపోయేది. శని ఆదివారాలు అది లేదు. దిగులుగా ఉంది బుజ్జి. మృదుల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారం రోజులు ఎంతలో గడిచిపోతాయి. ఇప్పటికీ తన పరిచయమే లేదు. ఎందుకో మనసులో విధమైన ఆందోళన మొదలైంది. రేపు ఎలాగైనా అతనితో మాట్లాడాలి శరణ్య. నువ్వు ప్రేమలు ఫెయిల్యూర్స్ టాపిక్ మాట్లాడు. అతని అభిప్రాయం తెలుసుకో అంది మృదుల. చూద్దాం, ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియడం లేదు అంది ఆలోచిస్తూ శరణ్య. సోమవారం మార్నింగ్ ఆఫీస్కు వెళ్తూ శరణ్యకు మరోసారి గుర్తు చేసింది మృదుల చైతన్య విషయం. సాయంత్రం శరణ్య ఆఫీస్ నుంచి రూమ్కి చేరుకునేసరికి 6 అయింది. శరణ్య వచ్చి చెప్పులు విడుస్తూ ఉంటే మృదుల ఎదురు వచ్చి, ఏమిటి ఇంత ఆలస్యం? కనుక్కున్నావా అతని గురించి? ఆతృతగా అడిగింది. శరణ్య ఏమీ సమాధానం చెప్పలేదు. ఫ్రెష్ అయి వచ్చి మంచినీళ్ల గ్లాస్తో వచ్చి మంచం మీద కూర్చొని ఒక్కో సిప్ తీసుకోసాగింది. మృదుల పక్కనే కూర్చొని ఏం చెప్తుందా అని శరణ్య వైపు చూస్తూ గ్లాసులోకి తొంగి చూసి, మంచినీళ్లు కూడా ఇలా తాగుతారా అంది. తాగాలి, తప్పదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నప్పుడు అంది. ఇంకా పజిల్గా చూస్తున్న మృదులను చూస్తూ, రోజు 7కి వచ్చేదాన్ని, ఇవాళ 6కే వచ్చాను. నువ్వేమో ఇది ఆలస్యం అంటున్నావు. నన్ను కనీసం ఫ్రెష్ అప్ కూడా కానివ్వకుండా చైతన్య గురించి అడుగుతున్నావు అంది. ఓకేలే, నీకేం, నువ్వు బాగానే ఉన్నావు కదే, ముందు చెప్పవే బాబు, చంపక అంది మృదుల. శరణ్యకు ఇక మృదులను ఉడికించడం తప్పనిపించి చెప్పడం ప్రారంభించింది. మీ చైతన్య మంచివాడే బుజ్జి అంది బుజ్జిని కాస్త దీర్ఘం తీసి పలుకుతూ. ఎలా చెప్పగలుగుతున్నావు అంది మృదుల ఆసక్తిగా వింటూ. శరణ్య బుజ్జి అన్నది కూడా పట్టించుకోకుండా, ఓకే, ఏం జరిగిందంటే నేను వెళ్ళేప్పుడు గేటు వద్దే ఎదురుపడింది వీణ. చైతన్య గురించి అడిగాను. లంచ్ టైంలో అతనితో కలిసి భోంచేద్దామని, కాస్త అబ్జర్వ్ చేసేందుకు వీలవుతుందని అన్నాను. తనకు అనుమానం రాలేదు. ఎందుకు అడుగుతున్నావని? ఎందుకు రాదు, అందుకే ఓ కథ కల్పించాను. మా నాన్నగారి ఫ్రెండ్ ఒకరు వాళ్ళ అమ్మాయిని చైతన్యకి ఇవ్వాలనుకుంటున్నారని. మ్యారేజ్ బ్రోకరు మాటల మీద నమ్మకం లేక చైతన్య నేను పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నాడని తెలిసి నన్ను కాస్త 4 రోజుల పాటు అబ్బాయితో మాట్లాడుతూ ఎలాంటి వాడో అబ్జర్వ్ చేయమన్నారని చెప్పాను వీణకు. వావ్, నువ్వు సూపర్ శరణ్య. నెక్స్ట్? తనకు తెలిసినంతవరకు మంచివాడే అంది తను. వచ్చిన 4 రోజుల్లోనే మంచి బ్రిలియంట్ అని అందరూ చెప్పుకునేట్లు ఉందట అతని పర్ఫార్మెన్స్. ఇక్కడ మరి మనకు అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే జాబ్ కష్టపడి సాధించినట్లుగా ఉంది. అక్కడ కాస్త పొంతన కుదరనట్లు అనిపించింది. ఇంతకు మనం వెతుకుతున్న చైతన్య ఇతనేనంటావా? కాస్త అనుమానంగా అంది శరణ్య. అయ్యో, ఎలా కనుక్కోవడం? ఫోన్ నెంబర్ కనుక్కుంటే సరిపోతుందిగా. మృదుల ఐడియా వచ్చినట్లుగా అంది. కరెక్ట్. ఇంకా వినవలసింది ఉంది, విను మరి. లంచ్ టైంలో వెళ్ళాను వాళ్ళు భోంచేసే చోటుకు. పెరుగన్నం తెచ్చుకున్నాడు. రోజు అదే అట. హోటల్ ఫుడ్డు ఇష్టముండదట. నేను కాస్త నా ఫుడ్ షేర్ చేశాను. పాపం ఆవురావురమంటూ తిన్నాడు. జాలి వ్యక్తం చేసింది శరణ్య. మృదుల వింటున్నదల్లా ఒక్క ఉదుటున లేచి ఓ కర్రల సంచి పర్సు తీసుకుని, పద బజారు వరకు వెళ్ళి వద్దాం అంది. ఎక్కడికి? శరణ్య అయోమయంగా అంది. రూమ్లోనే వంట చేసుకుందాం. క్యారేజ్ పట్టుకు వెళ్ళు. ఫుడ్డు షేర్ చెయ్యి. పరిచయంతో పాటు స్నేహం పెంచుకుంటే అతని మూడ్ ఎలా ఉందో తెలుసుకోగలం. శృతికి పెళ్ళైన విషయం వివరించి ధైర్యం చెప్పగలం. మనకు రూమ్లో గ్యాస్ స్టవ్ అన్నీ ఉన్నప్పటికీ 4 రోజులు వంట చేసుకున్నాక తెల్లవారుజామున లేచి ఈ రిస్క్ అంతా పడలేము. కింద మెస్లో ఆర్డర్ చేసి క్యారియర్ తీసుకువెళ్దాం అన్నది నువ్వే అనుకుంటాను మృదులా. అబ్బా, అప్పుడు నేనే అన్నాను, ఒప్పుకుంటాను. కానీ మనకున్న టైం కొద్దిగానే. అప్పుడే వారంలో ఒకరోజు కరిగిపోయింది. ముందులే వెళ్దాం. శరణ్య అంగీకారంతో సంబంధం లేకుండా చకచకా ముందుకు కదిలింది. శరణ్యకు అనుసరించక తప్పలేదు. మంగళవారం. మీ పెరుగన్నం బాక్సు పక్కన పెట్టండి చైతన్య,
ముందు మా ఫుడ్ టేస్ట్ చేయండి అంటూ శరణ్య చైతన్య ప్లేట్లో అన్నం వడ్డించింది. ఏం కర్రీస్ అంది వీణ. సాంబారు, కొబ్బరి చట్నీ, వడియాలు అంది శరణ్య. చెప్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి శరణ్య అన్నం కలుపుకుంటూ అన్నాడు చైతన్య. చాలా బాగుంది శరణ్య భోజనం. మీరు మెస్ నుంచి అన్నారు కదూ, ఇంత బాగా చేస్తారా మెస్లో? గ్రేట్ అన్నాడు. అంత లేదు చైతన్య, నా ఫ్రెండ్ చేసింది, మృదుల అని. తనకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ లేండి. ఊర్లో ఉన్న అమ్మ గుర్తుకు వచ్చారు, ఆమెకు నా కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు చైతన్య. అతను మనస్ఫూర్తిగా అంటున్న తీరు చూస్తూ వీణ, నిజమే శరణ్య, చాలా బాగుంది భోజనం. ఏమిటి విశేషం ఇవాళ అంది. ఇవాళే కాదు, ఇక రోజు ఇలాంటి భోజనమే. రూమ్లోనే వంట చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పెరుగన్నమే తెచ్చుకోండి చైతన్య, ముగ్గురం షేర్ చేసుకుందాం. భలేవారే, ఏదో ఒక్కరోజంటే ఓకే, కానీ మీకెందుకండి శ్రమ? క్రెడిట్ గోస్ టు మృదుల, నాదేం లేదు, మీరేం మొహమాట పడకండి అంది శరణ్య. సరే, నా కృతజ్ఞతలు తెలియచేయండి తనకు. మీరే చెప్పండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ తన ఫోన్తో మృదుల నెంబర్కు కాల్ చేయసాగింది. ఆహా, అలా వద్దండి, బాగుండదు, నేనే చెప్తాను, తన నెంబర్ ఇవ్వండి అన్నాడు చైతన్య. శరణ్య అప్పుడే ఇహలోకంలోకి వచ్చినట్లుగా, తెలియని వారి నెంబర్ లిఫ్ట్ చెయ్యరు కదా చైతన్య అమ్మాయిలు. ఇట్స్ ఓకే, నేనే చెప్తాను, తనకు రూమ్కు వెళ్ళాక తనని అడిగి మీకు నెంబర్ ఇస్తాను అంది. ఇట్స్ ఓకేలేండి, నా కృతజ్ఞతలు మాత్రం మర్చిపోకుండా అందచేయండి మరోసారి గుర్తు చేశాడు చైతన్య. శరణ్య లంచ్ చేసి ప్రక్కకు రాగానే మృదులకు ఫోన్ చేసింది. నీ వంట రుచి చూశాక చైతన్య నీ నెంబర్ అడిగాడు మృదుల. మృదులగా నువ్వు చైతన్యకు దగ్గరవ్వాలంటే నీకు వేరే నెంబర్ ఉండాలి కదా. వెంటనే కొత్త సిమ్ కార్డు తీసుకొని నాకు మెసేజ్ పెట్టు. ఆఫీస్ బయటే ఉందిగా షాపు, తీసుకుంటావా మరి? ఓ అరగంట తర్వాత శరణ్య ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నప్పుడు కొత్త నెంబర్ నుంచి ఫోను లిఫ్ట్ చేయగానే, శరణ్య, ఇదే కొత్త నెంబర్, చైతన్యకివ్వు అంది మృదుల. అలాగే ఇస్తాను. ఆఫీస్ వర్క్ కూడా ఇంత అర్జెంటుగా సమయానికి పూర్తి చేయమనుకుంటాం కదా అంది నవ్వుతూ శరణ్య. అవును, ఈ చైతన్య ఆ చైతన్య ఒకరేగా అనుమానం వ్యక్తం చేసింది మృదుల. అతని నుంచి కాల్ వస్తే తెలిసిపోతుందిగా. అతను ఇప్పుడే చేస్తాడని నమ్మకం ఏముంది? నువ్వే చెప్పావుగా వీలైనప్పుడు తీరికగా చేయమని అంది కోపంగా మృదుల. ఐడియా, వీణని అడుగుతాను, నెంబరు తెలిసిపోతుందిగా, ఇద్దరూ ఒకరో కాదో అంది శరణ్య. అమ్మ ఫోన్ చేస్తానంది, కాల్ కొరకు వెయిటింగ్ అంది మృదుల. ఫోన్ చేతిలోకి తీసుకుంటూ, శరణ్య, అదే నెంబర్, కాల్ వస్తోంది అంది సంభ్రమంగా. అయితే నో ప్రాబ్లం, మాట్లాడవే. హలో. హాయ్ మృదుల గారు, నేను చైతన్య, శరణ్య కొలిగ్నండి. మృదు గంభీర స్వరం అవతల నుండి. హాయ్. గొంతు తడారిపోతున్నట్లుగా ఉంది మృదులకు. ఇంద్రుడు మీకు బంధువు అవుతారా అండి? స్పీకర్ ప్రెస్ చేసి ఉండడంతో వింటున్న మృదుల, శరణ్య ముఖముఖాలు చూసుకున్నారు. మరి ఏమిటండి అంత టేస్ట్గా వంట చేయడం ఎలా సాధ్యమైందంటారు? ఇంద్రుడు మీకు అమృతాన్ని సరఫరా చేశాడేమో, అందులో కలిపారేమో అనుకున్నాను. సన్నగా నవ్వు. మాట్లాడరేమిటి, నిజంగా చాలా రుచికరంగా చేశారండి. థ్యాంక్స్ అండి. అమ్మను గుర్తు చేశారు. వీకెండ్ వెళ్ళి అమ్మని చూసి వస్తాను. ఈ మధ్య ఎందుకో అమ్మతో కూడా నేను సరిగా మాట్లాడడం లేదు. అవును, అమ్మ తర్వాతే ఎవరైనా. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేది అమ్మే కదా చిన్నగా అంది మృదుల. నిజంగా చెప్పండి, ఇంద్రుడు మీకు ఖచ్చితంగా ఏ మేనమామ వరుసో అయి ఉంటాడు కదూ. వింటున్న ఇద్దరు నవ్వును పెదవుల మధ్య బిగించి పట్టుకుంటుంటే మరలా తనే, మీరు రోజు ఉదయం నిమ్మరసం, తేనె బదులుగా అమృతం తాగుతున్నారు కదూ, అందుకే మీ కంఠస్వరం ఇంత మధురంగా ఉంది కదూ. యామ్ ఐ కరెక్ట్? చెంటబ్బాయి సినిమాలో చిరంజీవిలా నాకు చేత్తో చిటిక వేయడం రాదు మృదుల గారు. ఇప్పుడు కూడా యామ్ ఐ కరెక్ట్ అన్నప్పుడు చిటిక వేయాలని ట్రై చేశాను, కానీ రావడం లేదు. కాస్త దిగులుగా అంటుంటే మృదుల నవ్వు ఆపుకోలేకపోయింది. మరిప్పుడు ఏం తిన్నారు? అతను అంత చనువుగా మాట్లాడుతుండడంతో ధైర్యం వచ్చేసింది మృదులకు. ఎక్కడ తినడం మృదుల గారు, నా మానాన్న ముప్పొద్దులా పెరుగన్నం తింటూ హ్యాపీగా ఉన్న నాకు మధ్యాహ్నం మీ భోజనంతో రుచి తెలిసి అస్సలు సహించలేదు. పెరుగన్నం హోటల్కు వెళ్ళాను, వాడు సాంబారన్నం ఉందన్నాడు, తిని వచ్చాను. మరి బావుందా? మృదుల అంత సన్నగా లో గొంతుకతో మాట్లాడుతుంటే శరణ్యకే ముద్దు వచ్చింది.
అసలు ఇప్పుడు అందుకే ఫోన్ చేయడం. కృతజ్ఞతలు చెప్పేందుకైతే రేపు ఎటు మీ ఫ్రెండ్ భోజనం తీసుకువస్తారుగా, అది కూడా రుచి చూసి చేసేవాడిని. కానీ ఆ హోటల్లో వంటవాడికి సాంబార్ రెసిపీ పంపిస్తానని అతని నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగి వాడికి సాంబార్ ఎలా చేయాలో చెప్తాను. అప్పుడే వాడికి నాలాంటి వాళ్ళ ఉసురు తగలకుండా ఉంటుంది. నోట్లోకి ముద్ద దిగితే ఒట్టు అనుకోండి. మృదుల ఇక నవ్వు ఆపుకోలేకపోయింది. పెద్దగా నవ్వేసింది. శరణ్య ఉన్నారు కదండి మీ ప్రక్కన? హా, ఉందండి. ఏం? తర్వాత ఏ పనివాళ్ళో తీసుకుంటే కష్టం కదండి. చైతన్య అర్థం లేని మాటలకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండగా, మీరంతగా నవ్వితే ఎన్ని ముత్యాలు రాలాయోనని, తనే తీసుకుంటే బాగుంటుందని. మీకు వద్దండి? మృదుల గబుక్కున నాలుగు ఖర్చుకుంది. ఇంత చనువుగా ఎలా అనగలిగానా అనుకుంది మనసులో. సాఫ్ట్వేర్ మానేసి ముత్యాల వర్తకం మొదలుపెట్టమంటారా? చిన్నగా నవ్వుతూ అంటున్నాడు చైతన్య. మొదలుపెట్టండి, మీ ఆవిడకు ముత్యాల నగలకు కరువు ఉండదు అంది మృదుల. ఏం ఆవిడోనండి, మీరలా అంటుంటే ప్రాణం లేచి వస్తోంది. నాకు పెళ్ళవుతుందంటారా? బ్రహ్మచారిగానే జీవితం చాలిచ్చేస్తానేమో కొద్దిగా బాధగా అన్నాడు. చా, అవేం మాటలు చైతన్య గారు, మీకేం తక్కువ? ఎందుకలా అంటున్నారు అసలు? చిన్న నిట్టూర్పు అవతలి వైపు నుంచి. మీరు నాకెందుకో ఆత్మీయ మిత్రురాల్లా అనిపిస్తున్నారు మృదుల గారు. ఈ ఫీలింగ్ కొందరితో మాట్లాడుతుంటేనే కలుగుతుంది. మీతో మొదటిసారి మాట్లాడుతున్న భావన లేదు. మీకు అన్నీ మనసు విప్పి చెప్పాలనిపిస్తుంది. అతని కంఠం బరువుగా పలికింది. చెప్పండి, వింటాను. ఎప్పుడైనా మీకు ఫోన్ చేయవచ్చా మృదుల గారు? చెయ్యండి, కానీ గారు అనడం మానేయండి. అలాగే, మీకేమో కానీ నాకు కూడా గారు అంటుంటే అమ్మ చేతి గారెలు గుర్తుకు వచ్చి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మృదుల నవ్వింది. ఇంతకు మీరు తిన్నారా? లేదండి, తినాలి అంది మృదుల. అయ్యో, చాలా టైం అయిపోయింది, తినండి మృదుల. గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు? ఇంకా ఒక 6 యుగాలు. మెసేజ్ చూసి మృదుల కాస్త కన్ఫ్యూజ్ అయింది. శరణ్య కూడా ఒకే నెంబర్ నుంచి ఫోను మెసేజెస్తో కన్ఫ్యూజ్ అవుతావేమో అంది. కానీ నావి 2 నెంబర్లు కదా, ఒక నెంబర్కు మెసేజ్, ఒక నెంబర్కు ఫోన్ వస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదులే అంది మృదుల. ఎలా ఉన్నావు బంగారం? బాగున్నాను చైతన్య. ఇవాళ ఒకటి జరిగింది బుజ్జి. కొలీగ్ ద్వారా మృదుల అనే అమ్మాయి పరిచయం అయింది. అవునా? ఎలా ఉంటుంది? అమృతం చెవిలో పోసినట్లు ఉంటుంది. పక్కనే నవ్వు ఎమోజీ. మరి ఇలా కాక ఎలా చెప్పని చెప్పు. ఆ అమ్మాయిని నేను చూడలేదు, ఫోన్లో కంఠస్వరం విన్నాను. చూస్తాను బుజ్జి తనను. మన గురించి కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఉంది. పంచుకునేందుకు మనిషి లేక మనసు మూగబోతోంది. నువ్వు మరో 6 రోజుల్లో వచ్చేస్తావుగా? అను అను అవునను అవునవునను నా మనసంతా నీదని నీదేనని. విన్నావా ఈ సాంగు? అమ్మకు ఇష్టం. ఏమిటి చైతన్య, ఇవాళ హఠాత్తుగా అమ్మ గుర్తుకు వచ్చింది? ఆ అమ్మాయి వంట తినడంతో. నువ్వు వంట నేర్చుకోవాలి బుజ్జి, అమ్మ దగ్గర కానీ మృదుల వద్ద కానీ. ఇంకా చెప్పు, మీ మగజాతి పురుషాహంకారాన్ని బయట పెట్టావు. అదేంటి బంగారం, వంట నేర్చుకుంటే తప్పేంటి? సర్లే, నీ ఇష్టం. నువ్వెలా చేసినా అది నాకు బాగుంటుందిలే. పక్కనే నోరు నొక్కేసుకుంటున్న ఎమోజీ. అంతేకాని నువ్వు నేర్చుకోనంటావు. పెరుగు చేయడం నేర్చుకున్నాను కదా బుజ్జి. దాన్ని నువ్వు చేయవు చైతన్య, తోడు పెడితే అదే అవుతుంది. అదే, ఆ తోడు పెట్టడమే నేర్చుకున్నాను కదా. అబ్బా, ఏంటి చైతన్య ఈ వంటగోలా? అయినా మీ అమ్మగారు ఉన్నారు కదా వంట చేసేందుకు. ఇంత అర్జెంటుగా వంట నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పు? కోపమా నా పైన, ఆపవా ఇకనైనా, అంతగా బుసగొడుతుంటే నేను చెప్పనా గుడ్ నైట్. దిగులుగా ఉన్న ఎమోజీ. గుడ్ నైట్. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు సుమా. బుజ్జి ఇలా కాస్త దురుసుగా మాట్లాడుతూ బ్యాడ్ అయితే ఖచ్చితంగా చైతన్య బుజ్జి దూరమైందని తెలిసినా అంత ఫీల్ అవడు. అదేగా నీ ఉద్దేశం? అంది శరణ్య. మృదుల అవునన్నట్లుగా నవ్వుతూ తలూపింది. బుధవారం లంచ్ రూమ్లోకి రావడంతోనే తన పెరుగన్నం బాక్సు శరణ్యకిస్తూ ఎంజాయ్ చేయండి అన్నాడు చైతన్య. శరణ్య 2 గారెలు ప్లేట్లో పెట్టగానే వావ్ అని అరిచాడు.
ఉలిక్కిపడిన శరణ్య వీణలను చూసి నవ్వుతూ భయపడ్డారా అన్నాడు గారె తుంచి నోట్లో పెట్టుకుంటూ. మీ ఫ్రెండ్ ఎంత మంచిదండి, నాకు గారెలు గుర్తుకు వస్తున్నాయనగానే గారెలు పంపించారు. బాగా మాటల్లో ఉన్నప్పుడు వీణ హఠాత్తుగా మీకు మ్యాచెస్ చూస్తున్నారా ఇంట్లో వాళ్ళు అని అడిగింది చైతన్యని. లేదండి, చూసినా నేను చేసుకోనండి, ఆల్రెడీ ఐ యామ్ ఇన్ లవ్. చైతన్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నాడు. ఎవరండి ఆ అమ్మాయి? ఇద్దరు ఒకేసారి అడిగారు. శృతి అని, చిన్నప్పటి నుంచి బీటెక్ వరకు క్లాస్మేట్. కాసేపయ్యాక చైతన్య వెళ్ళగానే వీణ విషయం అర్థమైందిగా, మీ నాన్నగారి ఫ్రెండ్కి చెప్పేసేయి వేరే సంబంధం చూసుకోమని అంది. ఆఫీసు వదిలిపెట్టాక శరణ్య స్కూటీ స్టార్ట్ చేస్తుంటే చైతన్య బైక్పై వచ్చి ఆగుతూ మృదులగారి ఆఫీస్ ఎక్కడండి, మీరు వెళ్ళే దారేనా అని అడిగాడు. మృదుల వెళ్ళిపోయి ఉంటుందండి రూముకు, తను కంపెనీ బస్సులో వెళ్ళిపోతుంది. అయినా ఎందుకు గబుక్కున చెప్పేసింది. పరిచయం చేస్తారని ఏమాత్రం తడబడకుండా చెప్పిన చైతన్యను తదేకంగా చూసింది శరణ్య. అతని ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకపోవడంతో, అలాగే చైతన్య, ఓ రోజు ఆఫీస్ అయ్యాక బయట ఎక్కడైనా కలుద్దాం, బాయ్ అంది స్కూటీని స్టార్ట్ చేస్తూ. హాయ్ చైతన్య. హాయ్ బుజ్జి, ఎలా ఉన్నావని అడగవు నన్ను? ఇదేంటి కొత్తగా, నువ్వే అడుగుతావుగా నిమిషానికి ఓసారి అంది మృదుల. కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది బుజ్జి. మృదుల పడుకొని మెసేజ్ చేస్తున్నదల్లా చటుక్కున లేచి కూర్చొని అయ్యో అంది. కాఫీ తాగుతూ ఫోన్ చూసుకుంటున్న శరణ్య ఏమైంది అంది కంగారు పడుతూ. చైతన్య కాలికి ఫ్రాక్చర్ అయిందట ఆందోళనగా అంది మృదుల. ఎక్కడ ఉన్నాడో అడగవే అంది శరణ్య. వెంటనే కాల్ చేస్తున్న మృదులను చూసి అదేంటి కాల్ చేస్తున్నావు అని అడగబోతూ ఏదో గుర్తుకు వచ్చిన దానివల్లే ఆగిపోయింది. హలో చైతన్య గారు, నేను మృదులనండి. హాయ్ మృదుల, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చానండి. కాలికి చిన్న ఫ్రాక్చర్ అయిందండి. కట్టు కట్టించుకొని కుంటుతూ నడుస్తూ ఉంటే భగవంతుడు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడో అర్థమవుతోందండి. నిజంగా ఒక్క కాలుతో నడవడం కష్టం మృదుల. ఓవైపు మూలుగుతూనే నవ్వడం వినిపించగానే మృదులకు బాగా కోపం వచ్చింది. ఎవరున్నారు మీ పక్కన? మీ రూమ్ ఎక్కడా? చకచకా అడిగింది. చైతన్య రూమ్మేట్ ఊరు వెళ్ళాడని చెప్తూ రూమ్ అడ్రస్ చెప్పాడు. కాలింగ్ బెల్ శబ్దం విని చిన్నగా కుంటుతూ వచ్చి తలుపు తీసిన చైతన్య ఎదురుగా శరణ్యను చూసి ఆశ్చర్యపోయాడు. కొద్దిగా పక్కకు జరుగుతూ రండి అన్నాడు. శరణ్య వెనకాలే లోపలికి వస్తున్న అమ్మాయిని చూసి ఇంకాస్త అయోమయానికి గురయ్యాడు. ఏమైంది చైతన్య? కాలు ఫ్రాక్చర్ అంటే కంగారనిపించింది అంటున్న శరణ్య వైపు మృదులపైనున్న చూపును బలవంతంగా మళ్లించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అది గమనించిన శరణ్య చైతన్య, మృదుల అంటూ పరిచయం చేసింది. మృదుల వైపు తిరిగి మృదుల, చైతన్య అంటూ ఉండగానే చైతన్య చప్పున కదిలి కూర్చోండి అంటూ కుర్చీలో ఉన్న పిల్లోని సరిచేయబోతుంటే మృదుల గబుక్కున మీరు కూర్చోండి చైతన్య గారు అంటూ కుర్చీని చైతన్య దగ్గరగా జరిపింది. నోనో, మీరు నా గెస్ట్స్, ముందు మీరు కూర్చోండి అంటూ చైతన్య కుర్చీని మృదుల వైపు జరిపాడు. అయ్యో, మీకు కాలు బాగాలేదు కదండి, ముందు మీరు కూర్చోండి అంటూ మృదుల కుర్చీని చైతన్య వైపు కదిలించబోతుండగా శరణ్య కుర్చీని పట్టుకుని తన వైపు లాక్కొని అందులో కూర్చుంటూ ఇప్పుడు మీ ఇద్దరు గొడవపడనవసరం లేదు, నేను కూర్చుంటున్నాను అంది. మృదుల ముఖంలో సిగ్గు క్షణంలో సెకను సేపు మెరుపులా మెరిసి మాయమైంది. కాలు బాగలేదు కదా అని మృదుల తనలో తను చిన్నగా నసుగుతుంటే చైతన్య మాత్రం అన్నదాత మీద అభిమానంతో కాస్త దృఢంగా అన్నాడు. కొద్దిగా కుంటుతూనే వెళ్ళి బెడ్ మీద ఓ పక్కగా కూర్చుంటూ అయ్యో, ఒక కుర్చీనే ఉందండి రూమ్లో, మీరు కూర్చోండి అంటూ లేవబోయాడు. అయ్యో పర్లేదు, మీరు కూర్చోండి, నేను అక్కడ ఉన్న స్టూల్ తెచ్చుకుంటాను అంటూ వెళ్ళబోయింది. మీరుండండి మృదుల, నేను తెచ్చుకుంటాను, మీరు ఈ బెడ్ మీద కూర్చోండి అంటూ చైతన్య వెళ్ళబోతుండగా శరణ్య ఆగండికా, ఆ స్టూల్ ఏదో నేనే తీసుకొస్తాను, నా వల్ల కాదు ఇక ఈ ప్రేక్షక పాత్ర వహించడం అన్నది. అనడమే కాదు వెళ్ళి తీసుకువచ్చింది. మృదుల దానిమీద కూర్చోబోతుండగా వద్దు తల్లి, నువ్వు దానిమీద వద్దు, ఈ కుర్చీ మీద కూర్చో అన్నది. చైతన్య కూడా అదే మాట అనబోయిన వాడల్లా కాస్త గొంతు సవరించుకున్నాడు. వాటర్ తాగుతారా
అంటూ మరలా లేవబోయాడు చైతన్య. నేను తీసుకొస్తానులేండి అంటూ లేచింది మృదుల. శరణ్య 2 చేతులు బార్లా చాచి మృదులను అడ్డుకుంటూ, వద్దు, మీ ఇద్దరికీ ఏం కావాలో నాకు ఆర్డర్ ఇవ్వండి, నేనే తీసుకొస్తాను, చివరికి జరిగేది అదే కదా అంది. చైతన్య, భలేవారు శరణ్య గారు అంటూ నవ్వాడు. అసలేమైంది, ఎలా ఫ్రాక్చర్ అయింది అడిగింది శరణ్య. ఫ్రెండ్ పని ఉంది అంటే సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాను. ఫోన్ చూస్తే సిగ్నల్ లేదు. అక్కడ ఓ పిట్టగోడ మీదకు ఎక్కాను సిగ్నల్ కోసం. అక్కడి నుంచి కిందకు దూకేటప్పుడు కాలు కాస్త గోడకు గట్టిగా తగిలింది. చిన్న ఫ్రాక్చరేలండి, ఓ 2 days రెస్ట్ అంతే. అంత అర్జెంట్ ఏమిటి ఫోన్తో? చైతన్య వైపు సూటిగా చూస్తూ అడిగింది మృదుల. చైతన్య ఎందుకో గబుక్కున శరణ్యకు వీణకు చెప్పినంత ఈజీగా ఐ యామ్ ఇన్ లవ్ అని చెప్పలేకపోయాడు మృదులతో. శరణ్య వైపు చూశాడు మౌనంగా. శృతితో మాట్లాడేందుకా అంది శరణ్య. శృతి ఎవరు అంది మృదుల. చైతన్య శరణ్యల వైపు చెరో చూపు పడేస్తూ. నా వుడ్బీ అండి అన్నాడు చైతన్య మృదుల వైపు చూస్తూ. వావ్, కంగ్రాట్స్ చైతన్య గారు, ఎప్పుడు మ్యారేజ్? తనను కలిసి 1 year అయిందండి. ఓ 4 రోజుల్లో వస్తుంది. అప్పుడు నిర్ణయించుకుంటాం మ్యారేజ్ ఎప్పుడో. అప్పుడు పిలుస్తానులేండి, మీరు లేకుండా నా పెళ్ళి కాదులేండి సంతోషంగా అన్నాడు. బోలెడు కలలతో వెలిగిపోతున్న ముఖంతో ఉన్న చైతన్యం చూస్తుంటే జాలి అనిపించింది మృదులతో పాటు శరణ్యకు కూడా. 1 year అవ్వడమేంటి, విదేశాల్లో ఉన్నారా మృదుల అంది చైతన్య వైపు తదేకంగా చూస్తూ. లేదండి, తను ఓ షరతు పెట్టిందండి అంటూ విషయం చెప్పుకొచ్చాడు. నాకెందుకో ఇది నమ్మశక్యంగా లేదండి. మీరెలా నమ్మారు? ఇన్నాళ్ళు దూరంగా ఉండడమేంటి? ఈలోపు తను పెళ్లి చేసుకుంటే? మృదుల అంటూ ఉండగానే చైతన్య ఒక్క ఉదుటున పైకి లేచి, ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాద దక్కదు, ప్లీజ్ మర్యాదగా వెళ్ళండి అంటూ కోపంగా మృదుల వైపు చూస్తూ గుమ్మం వైపు చేయి చూపించాడు. అతనిని అంత ఆగ్రహంగా చూసిన మృదులకు నోట మాట రాలేదు. అంతకు మించి అతను అన్న మాటలకు అవమానంతో కళ్ళనీళ్ల పర్యంతమైంది. జలజలా రాలుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఒక్క ఉదుటున వడివడిగా పరుగును తలిపించే నడకతో గుమ్మం వెలుపలకు నడిచింది. శరణ్యకు కూడా ఊహించని సంఘటనతో మతిపోయినట్లయింది. అయ్యో చైతన్య, తనను అలా ఎందుకన్నారు? తను చాలా సున్నితం అండి కంగారుగా అనేసి బయటకు వచ్చి చూసింది. కనుచూపు మేరలో తను కనిపించకపోవడంతో భయంతో మరలా రూంలోనికి వచ్చి, చైతన్య కనిపించడం లేదు తను అంది ఆందోళనగా. అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లు చైతన్య కొద్దిగా కంగారుగా, ఇంతలో ఎక్కడికి వెళ్ళగలదు, ఇప్పుడేగా వెళ్ళింది అంటూ తను కూడా కుంటుతూనే బయటకొచ్చాడు. బయట శరణ్య స్కూటీ చూసి, మీరిద్దరూ ఒకే స్కూటీ మీద వచ్చారా అని అడిగాడు. అవునండి, తనకు డ్రైవింగ్ రాదు. మెయిన్ రోడ్డుకు వెళ్తే కానీ ఆటోలు ఉండవు కదా, దానికి తోడు చీకటి పడింది కదా. మీకు కాలు ఫ్రాక్చర్ అనగానే నేను రేపు వెళ్దామంటున్నా వినకుండా పరుగులు తీసింది చైతన్య. శరణ్యకు కూడా ఏడుపు వచ్చినంత పనైంది. పదండి అంటూ కుంటుతూనే వచ్చి బైక్ తీశాడు. రండి అంటూ బైక్ స్టార్ట్ చేస్తుంటే, నేను నా స్కూటీ మీద మరోవైపు వెతకనా అంది శరణ్య. ఊహూ, అలా వద్దు, చీకట్లో మీకు సేఫ్ కాదు కదా, మీ స్కూటీలో నా వెనకే రండి అంటూ బైక్ స్టార్ట్ చేస్తుంటే శరణ్య, అయ్యో మీ కాలు అంది. ఆ మాట వినిపించుకున్నట్లుగా బైక్ స్టార్ట్ చేశాడు చైతన్య. ఇద్దరూ మెయిన్ రోడ్డు వరకు పరికించి చూసినా ఎక్కడా మృదుల కనిపించకపోవడంతో ఇద్దరూ కాస్త కంగారుగా వచ్చి ఆటో ఏదైనా ఎక్కి హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటుందంటారా అన్నాడు చైతన్య. అవును, హాస్టల్కి వెళ్ళి చూడడమే మంచిది. ఒకే నిర్ణయానికి వచ్చారు ఇద్దరు. హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి 8:30 అయింది. శరణ్య చైతన్యను హాస్టల్లోనికి రానివ్వనని, తను వెళ్ళి చూసి ఫోన్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. చైతన్య హాస్టల్కి కాస్త దూరంలో వెయిట్ చేస్తూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించాడు, ఆ అమ్మాయి క్షేమంగా హాస్టల్కు చేరుకుని ఉండాలని. ఫోన్ రాకపోవడంతో ఇద్దరు స్నేహితులు కలుసుకొని తనకు ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటారన్న నిర్ణయానికి వచ్చాడు. ఫోన్లో శరణ్య నెంబర్ డైల్ చేస్తుండగానే శరణ్య నుంచి ఫోను. అమ్మయ్య అనుకుంటూ లిఫ్ట్ చేస్తూనే, మృదుల హాస్టల్లో ఉందా శరణ్య కంగారును అణుచుకుంటూ ప్రశ్నించాడు. లేదు చైతన్య, అంతా చూశాను, ఫ్రెండ్స్ని అడిగాను, రాలేదు శరణ్య ఏడుస్తోంది. చైతన్య పడిపోతానేమోనన్నట్లు బైకును గట్టిగా పట్టుకున్నాడు. మరేమైంది? తనలో తను అనుకున్నాడో ఫోన్లో మాట్లాడాడో అతనికే తెలియదు.
అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, నీకు సంబంధించిన విషయంలో ఎందుకు తలదూరుస్తున్నావు, తర్వాత నువ్వు ఇబ్బంది పడతావేమో అని. వింటేగా పెద్ద సంఘ సంస్కర్తలా బయలుదేరింది, ఓ ప్రాణం ఓ జీవితం అంటూ. శరణ్యకు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నది తెలియలేదు. ఏమంటున్నారు మీరు? చైతన్య గొంతులో అయోమయం వినిపించింది శరణ్యకు. ఏమైందా? ఆ పిచ్చిది మిమ్మల్ని కాపాడాలని తన జీవితాన్ని పణంగా పెడుతోంది. ఆవేశంతో దుఃఖంతో నోట్లో నుంచి మాట రాక ఆగింది. ఏమంటున్నారు? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి. శరణ్య దుఃఖంతో మాట రాక ఇబ్బంది పడుతూ ఫోన్లో అవతలి వైపు నిశ్శబ్దంగా ఉన్న చైతన్య ఎలా వింటున్నాడో ఎలా ఫీల్ అవుతున్నాడో ఆలోచించకుండా చెప్పేసింది. పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటారా అన్నాడు భారమైన కంఠస్వరంతో. వద్దు, గట్టిగా అరిచింది శరణ్య. అందరికీ తెలుస్తుంది, ముఖ్యంగా మృదుల అమ్మా నాన్నలకు. మృదుల ఒకవేళ ఈ ఆవేదనలో వాళ్ళ అమ్మ వద్దకు వెళ్ళి ఉంటే మనం అనవసరంగా గోల చేసినట్లు ఉంటుంది కదా. రేపటి వరకు చూద్దాం. రేపు మార్నింగ్ వాళ్ళింటికి ఫోన్ చేసి చూద్దాం. మృదుల ఇప్పుడు బయలుదేరినా వాళ్ళింటికి వెళ్ళేసరికి మార్నింగ్ అవుతుంది కదా. మరి ఈలోపు తనకు ఏం ప్రమాదం జరగదు కదా. మగవారు కూడా అంత దీనంగా మాట్లాడగలరని మొదటిసారి చైతన్య కంఠస్వరం వింటుంటే తెలిసింది. ఒక్క క్షణం చైతన్య పరిస్థితికి జాలి కూడా వేసింది శరణ్యకు. ఒకే టైంలో తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని తెలియడం, తన జీవితం బాగుండాలని తనకు దగ్గరవుదామని వచ్చిన అమ్మాయి ఎలాంటి ఆపదలో చిక్కుకుందో తెలియని ఆవేదన అతనిని ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తోందో ఊహించగలదు. ఉంటాను శరణ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. మరలా ఇక్కడి నుంచి నా రూమ్ వరకు వెతుకుతూ వెళ్తాను అంటూ ఫోన్ పెట్టేసి బైక్ స్టార్ట్ చేశాడు. టైం చూశాడు, 9 అయింది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అన్నీ గాలించేసరికి తెల్లవారుజాము 4 అయింది. అలసిన శరీరంతో, అంతకు మించి అలసిన మనసుతో ఇంటికి చేరుకున్నాడు. వారవాకిలిగా వేసి ఉన్న తలుపును చూడగానే తాను తాళం వేయకుండా వెళ్ళిన విషయం గుర్తుకు వచ్చింది. దొంగలు పడి దోచుకున్నా ఇప్పుడు తను పోగొట్టుకున్న దానికంటే ఎక్కువేమీ కాదు అనుకుంటూ తలుపు గొళ్ళెం వేసి బాత్రూంకి వెళ్ళబోతూ కాలికి ఉన్న కట్టు చూడగానే కోపం కట్టలు తెంచుకుని వచ్చి వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకుని కోపమంతా బ్యాండేజ్ మీద చూపిస్తూ కట్ చేసి విసిరికొట్టాడు. ఆ టైంలో చల్లని నీటితో స్నానం చేయాలంటే మరొకప్పుడైతే వణికిపోయేవాడేమో. కానీ ఆ చల్లదనం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంటే తల మీద పడ్డ చన్నీళ్ళు మెదడును చల్లబరుస్తూ శరీరానికి రిలీఫ్ని ఇస్తున్న బరువెక్కిన గుండె మాత్రం నా భారం సంగతేంటి అంటూ మారాన్ చేస్తుంటే తల తుడుచుకున్నానంటే తుడుచుకున్నాననిపించి లుంగీ కట్టుకొని మంచం మీద వాలి నిద్రను ఆశ్రయిస్తే అయినా మనశ్శాంతి దొరుకుతుందనిపించి బెడ్ వద్దకు వచ్చాడు. మంచం మీద వాలబోతున్న వాడల్లా తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. గుండెల వరకు బెడ్షీట్ కప్పుకొని అమాయకమైన అదే ముద్దొచ్చే ముద్దు మోముతో ముఖం నిండా తుడిచినట్లు అనిపించినా సరిగా పోని కన్నీటి చారికలతో ముంగుర్లు ముఖం మీద ఫ్యాను గాలికి నాట్యం చేస్తున్నా ఏమాత్రం అంతరాయం ఫీల్ అవ్వకుండా నిద్రపోతున్న మృదులను చూసి జారిపోతున్న మనసును అదుపులో పెట్టుకుంటూ మంచాన్ని గట్టిగా పట్టుకొని ఆసరా చేసుకుంటూ నిల్చున్నాడు. ఒక్క నిమిషం పాటు చేజార్చుకున్న వజ్రం మరలా చెంతకు చేరినట్లు మృదుల వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి కుర్చీ మంచం దగ్గరకు లాక్కొని కూర్చొని కాస్త ముందుకు వంగి మృదుల వైపు చూస్తున్న అతని పెదవుల మీద గర్వంతో కూడిన ప్రశాంతమైన చిరునవ్వు కదలాడింది. చూపు పక్కకు తిప్పితే కళ్ళ ముందు కదలాడుతున్న ఆ అద్భుత దృశ్యం కనుమరుగవుతుందేమో అన్నట్లు ఆమెను అలాగే చూస్తూ కుర్చీలో వెనకకు ఆనుకొని ఉండిపోయాడు. ఆమెను అలా చూస్తుంటే ఆమెను మొదటిసారి చూసిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. సరిగ్గా 4 నెలల క్రితం క్లోజ్ ఫ్రెండ్ వినయ్ పెళ్లికి విజయనగరం దగ్గర ఓ పల్లెటూరుకు ప్రయాణమయ్యారు. విజయనగరం వరకు ట్రైన్లో వెళ్ళారు. అక్కడి నుంచి పెళ్లి కూతురు వాళ్ళు పంపించిన సుమోలో బయలుదేరారు. పెళ్ళి మరుసటి రోజు కావడంతో వినయ్ కూడా ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకునేందుకు వచ్చాడు. సుమో కూడా పెళ్లి బస్సులా పూలతో అలంకరించి ఉంది. పెళ్లి కూతురు నాయనమ్మ మనవరాలి పెళ్ళి సొంత ఊర్లోనే జరగాలని పట్టుబట్టారట. అందుకే ఆ పల్లెటూరులో పెళ్లి జరిపిస్తున్నారు. ఫ్రెండ్స్ సంధించే జోకుల అస్త్రాలకు సమాధానం ఇవ్వలేక వినయ్ సతమతమవుతున్నాడు. అరే, మరీ 24 ఏళ్లకే పెళ్ళేంట్రా, బాగా సెటిల్ అయ్యాక చేసుకోవాలి. కానీ మా ఇంట్లో అయితే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలి.
అప్పుడే పెళ్ళి అంటున్నారు అని ఒకడు. పెళ్ళయ్యాక భార్యలు చాలా అడుగుతారా, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండాలిరా అన్నాడు మరొకడు. పిల్లల కొరకు ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళు పుట్టాక ఎన్ని ఖర్చులుంటాయి, ప్రిపేర్డ్గా ఉండాలి అన్నాడు ఇంకొకడు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేప్పటికీ ఓ 35-40 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పుడిక హాయిగా ఇల్లు, బ్యాంకు బ్యాలెన్సులు చూసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. పెళ్లితో పనేంటి? అప్పటి వరకు మౌనంగా ఉన్న వినయ్ కల్పించుకొని అన్నాడు. మా నాయనమ్మ కూడా ఇలాగే అంటుందిరా. ఆవిడ పెళ్ళప్పటికీ మా తాతగారికి 21 సంవత్సరాలట, ఆవిడకేమో 18 ఆ వయసులో ఇద్దరి మధ్య ప్రేమ తప్పితే ఇగోలు ఉండేవి కావట. ఎప్పుడూ ఒకరి సమక్షాన్ని ఒకరు కోరుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండేది కాదట. పెళ్లిలో నాయనమ్మ బంధువులకు తాతయ్య బంధువులకు మధ్య గొడవలు జరుగుతుంటే మా తాతయ్య నాయనమ్మ జారిపోయిన చెంపసరాలు జడలో సరిగా పెడుతున్నాడట. నాయనమ్మేమో మా తాతయ్య బుగ్గన చెదిరిపోయిన బుగ్గ చుక్కను తన పమిటి చెంగుతో సరిచేస్తూ ఉందట. ఓ 30 దాటాక పెళ్లి చేసుకుంటే అలా ఉండగలరా? వారి గొడవలు వీళ్ళ మధ్య చర్చలకు దారితీయవా? అదే కాదు, ఆ తర్వాత సంసారంలో కూడా ఎన్నిసార్లు ఆ విషయం వారి చర్చల్లోకి వస్తుంది. ఎవరి తరపు వారిని వారు సమర్థించుకుంటూ అవి గొడవల వరకు దారితీసి ఎడముఖం పెడముఖంగా ఉంటారు. అసలే పెళ్లి చేసుకోవడంలో ఆలస్యం చేయడమే కాకుండా ఇలా కూడా ఎంతమంది టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారంటారు. అలా అలా బాధ్యతలతో గొడవలతో సంసార నావను సహనమనే తెడ్డు ఆసరాతో నడిపిస్తూ ఒడ్డుకు చేర్చి 60 ఏళ్ల వయసులో వెనుకకు తిరిగి నెమరు వేసుకుంటే మంచి జ్ఞాపకాలు ఒక్కటి ఉండవు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో తెలిసి తెలియని వయసులో బాల్యం, అన్నీ తెలిసిన శక్తి లేని వయసులో వృద్ధాప్యం గడిచిపోతుంది. ఇక అనుభవించవలసిన యవ్వనంలో ఎండమావుల వెంట పరుగులు తీస్తూ అనవసరమైన వాటి గురించి టైం వేస్ట్ చేస్తూ అంటూ ఆగాడు చైతన్య. వెంటనే గొంతు సవరించుకుంటూ లేచి నిల్చుని పిడికిల్ని మడిచి నోటి దగ్గర ఉంచుకొని లౌడ్ స్పీకర్లో మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ కాస్త పెద్దగా, సో ఫ్రెండ్స్, లైఫ్లో చదువు ముగించి జాబ్ సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడగానే పెళ్లి చేసుకుందాం. పక్కనే ఉన్న ఫ్రెండు చైతన్య వైపు ఎగాదిగా చూస్తూ వంగి చైతన్య ప్యాంటుని కాస్త పైకి లేపి కాళ్ల వైపు చూశాడు. వాహనంలోని స్నేహితులంతా గొల్లున నవ్వారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.